త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో విధులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎం కిరణ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గూడూరు డీఎస్పీ కోట వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చారు. ఓటు హక్కు ఇచ్చిన తర్వాత వాళ్ళని ఉపయోగించుకోవడానికి వాళ్ళ యాజమాన్యము అడ్డంకులు కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి కల్పించకుండా ఉండడం, లేకపోతే కొన్ని గ్రామాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటాయనేసి ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా రానియకుండా, పోలింగ్ స్టేషన్కు రానియకుండా చేసే చర్యలన్నింటినీ కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక మ్యాపింగ్ తయారు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనకు ఎస్ఎస్టీ టీమ్స్, ఆల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎంసీసీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్, వీడియో సర్వేలెన్సెస్ టీమ్స్ ఇవన్నీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా సెక్టర్ ఆఫీసర్స్ని మనము ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు గూడూరు నియోజకవర్గంలో 294 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి 31 సెక్టార్లుగా విభజించబడింది. ఈ 31 సెక్టార్లకు సంబంధించి 31 సెక్టార్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ